సమ్ చూద్దామండి. ఈ సమ్ లో ఏమడిగారు ఫస్ట్ చూద్దాము. ఏ నెంబర్ 56 ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్ ఇన్ ద రేషియో 5:3 అండి. ఫైండ్ ద నెంబర్ విచ్ ఈస్ డిఫరెన్స్ ఆఫ్ ద 2 పార్ట్స్. అంటే ఒక నెంబర్ ఉందంటండి 56 అని ఒక నెంబరు. ఈ నెంబర్ ని డివైడ్ చేసిన తర్వాత వాటి రేషియోలు ఎలా ఉన్నాయండి? 5:3 రేషియోలో ఉంటుందండి. 5:3 రేషియోలో ఉంది. ఇప్పుడు యాక్చువల్ గా ఫైండ్ ద నెంబర్ విచ్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ద 2 పార్ట్స్. వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ యొక్క 2 పార్ట్స్ ఎంత అడిగారండి. ఇప్పుడు యాక్చువల్ గా 5 + 3 ఎంత అండి? 8 అండి. అంటే 8 పార్ట్స్ వచ్చేసరికి 56 అయిందండి. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందండి? 5 కి 3 కి డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉందండి. వీటి యొక్క డిఫరెన్స్ 2 ఉందండి. 2 ఎంత అని అడిగారండి. అదే కదా అడిగిందండి. మనం ఫస్ట్ వాడు ఇచ్చిన క్వశ్చన్ ని సేమ్ రాసుకున్నామండి. ఇప్పుడు దానికి ప్రాబ్లం కి సొల్యూషన్ చేద్దాము. క్రాస్ మల్టిప్లై చేద్దామండి. 2 × 56 అండి బై 8 అండి. 8 7 జార్ ఎంత అండి? 56 అండి. 7 2 జార్ ఎంత? 14 అండి. వాటి యొక్క అంటే ఫైండ్ ద నెంబర్ విచ్ ఇస్ ద డిఫరెన్స్ ఆఫ్ ద 2 పార్ట్స్. ఈ 2 పార్ట్ యొక్క డిఫరెన్స్ యొక్క నెంబర్ ఎంతండి? 14 అండి. ఓకేనండి. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఓకే అండి, నెక్స్ట్ సమ్ చూద్దామండి. ద కాస్ట్ ఆఫ్ 4 డజన్ బనానాస్ అండ్ 2 డజన్ యాపిల్స్ ఈజ్ 57,200 రూపీస్ అండి. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 6 డజన్ బనానాస్ అండ్ 3 డజన్ యాపిల్స్ అడిగారండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలండి? ఫస్ట్ వాడు ఇచ్చింది క్వశ్చన్ ని మనం రాసుకుందామండి. 6 డజన్ బనానాస్ అండ్ 2 డజన్ యాపిల్స్ అండి. వీటి యొక్క కాస్ట్ ఎంత ఇచ్చారండి? 57,200 రూపీస్ అండి. వీటి యొక్క కాస్ట్ వాడు ఏం కనుక్కోమన్నారండి? 6 డజన్ బనానాస్ ప్లస్ 3 డజన్ యాపిల్స్ యొక్క కాస్ట్ ఎంత అని అడిగారండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలి? యాక్చువల్ గా ఇప్పుడు మనకి ఇచ్చిన ఫస్ట్ మనకి టోటల్ గా ఇచ్చారు కదండి. దీన్ని సింప్లిఫై చేద్దామండి. ఎలా సింప్లిఫై చేద్దాము? దీంట్లో కామన్ గా పోయేది ఏంటండి? 2 కామన్ గా పోతుంది. 2 కామన్ గా పోతుంది కాబట్టి 2 డివైడ్ చేద్దాము. 2 డజన్ బనానాస్ ప్లస్ 1 డజన్ యాపిల్స్ అండి. ఎంతండి వీటి యొక్క కాస్ట్? 57,200 రూపీస్ అండి. యాక్చువల్గా ఇంటిలో ఉన్నదంటే అంటే ఈక్వల్ అవుతుంది. ఏమవుతుందండి? బై కింద వెళ్తుందండి. 2 డజన్ బనానాస్ ప్లస్ 1 డజన్ యాపిల్ ఈక్వల్ టు 57/200 రూపీస్ బై 2 అండి. 2 తో క్యాన్సిల్ చేద్దామండి. 2 2 జా 4 అండి. 2 8 జా 16 అండి. 2 6 జా 12 అండి. అంటే వీటి యొక్క కాస్ట్ ఎంత వచ్చిందండి? 2 డజన్ బనానాస్ 1 డజన్ యాపిల్ యొక్క కాస్ట్ 28,600 రూపీస్ అండి. ఓకేనండి. నెక్స్ట్ దీని మనకి ఏదైతే వచ్చిందో వాడు ఏది కనుక్కోమన్నాడు ఇప్పుడు చూద్దామండి. 6 డజన్ బనానాస్ ప్లస్ 1 డజన్ యాపిల్ యొక్క 6 డజన్ బనానాస్ 3 డజన్ యాపిల్స్ యొక్క కాస్ట్ కనుక్కోమన్నాడండి. ఇలా కనుక్కోమన్నప్పుడు మనకి ఇది వచ్చినప్పుడు దీంతో 3 తో మల్టిప్లై చేస్తే ఇదే కదండి వచ్చేది. ఓకేనండి. 2 × 3 డజన్ బనానాస్ అంటే 6 డజన్ బనానాస్ ప్లస్ దీన్ని 3 తో మల్టిప్లై చేస్తే 1 × 3 డజన్ యాపిల్స్ ఇంటూ 28,600 ఇంటూ 3 అండి. ఓకేనండి. ఇప్పుడు 2 3 6 డజన్ బనానాస్ ప్లస్ 3 డజన్ యాపిల్స్ ఈక్వల్ టు 0 0 6 3s 18 8 3s 24 1 25 plus 3 2 6 plus 7 8 85,800 రూపీస్ అండి. అంటే వాడు అడిగిన దానికి ఏంటి? 6 డజన్ బనానాస్ కి 3 డజన్ యొక్క యాపిల్స్ యొక్క కాస్ట్ ఎంత? 85,800 రూపీస్ అండి. ఇది వెరీ లెంతీ ప్రాసెస్ అండి. మీకు ఒక చిన్న షార్ట్ కట్ చెప్తాను చూడండి. ఇది వెరీ లెంతీ ప్రాసెస్. మీకు సింపుల్ గా ఒక చిన్న షార్ట్ కట్ చెప్తాను చూడండి. సేమ్ వాడు ఏమడిగాడో అవి రాసుకున్నామండి.
3 డజన్ యాపిల్స్ కాస్ట్ ఎంత అన్నాడు. ఇక్కడ మనకి 1 డజన్ బనానాస్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఈ టోటల్ గా ఇచ్చిన దాన్ని ఏమనుకున్నా నేను 1 ఐటమ్ కింద డిసైడ్ అయ్యానండి. ఇక్కడ 1 ఐటమ్ కింద డిసైడ్ అయితే ఏముందండి 4 + 2 6 ఐటమ్స్. 6 ఐటమ్స్ యొక్క కాస్ట్ ఎంత అండి 57,200 రూపీస్ అంటండి. ఇక్కడ ఇదొక ఐటమ్ 4 ఐటమ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఐటమ్స్ ఉన్నాయి. ఈ రెండు కలిపితే 6 ఐటమ్స్. 6 ఐటమ్స్ యొక్క కాస్ట్ ఎంత అండి 57,200 రూపీస్ అండి. ఇక్కడ ఎంత ఇచ్చారండి ఇక్కడ ఒక 6 + 3 9 ఐటమ్స్ యొక్క కాస్ట్ ఎంత అని అడిగారండి. 9 ఐటమ్స్ యొక్క కాస్ట్ ఎంత అని అడిగారు కదా. 9 ఐటమ్స్ యొక్క కాస్ట్ ఎంత అండి క్రాస్ మల్టిప్లై చేద్దామండి. 9 × 57,200 / 6 అండి. ఈ 9 తోను 3 తోను 3 తో క్యాన్సిల్ అయిపోద్దామండి. 3 2s are 6 అండి. 3 3s are 9 అండి. 2 తోను దీంతో క్యాన్సిల్ చేద్దామండి. 2 2s are 4 అండి. 2 8s are 16 అండి. 2 6s are 12 అండి. 0 0 అండి. 28,600 రూపీస్ ఇంటూ 3 అండి. 28,600 ఇంటూ 3 అండి. 0 0 6 3s 18, 8 3s 24 25, 8 3 2s 6 7 8 85,800 అండి. ఇది వెరీ షార్ట్ కట్ ప్రాసెస్ అండి. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మీరు ఖచ్చితంగా ఇలాంటి షార్ట్ కట్స్ మెథడ్స్ ఫాలో అవుతూ ఉండాలండి. షార్ట్ కట్ మెథడ్ అండి. ఇలాంటి నేర్చుకొని నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. ఓకే అండి, ఈ సమ్ చూడండి. సేమ్ ఇందాక అడిగినట్టే అడిగాడానికి క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాము. ద కాస్ట్ ఆఫ్ 10 books and 15 pens ఈజ్ 1,225 రూపీస్ అండి. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 8 books and 12 pens అడిగారండి. మనకి 10 books ఫస్ట్ వాడు ఏదైతే ఇచ్చారో అది రాసుకుందాం అండి. 10 books ప్లస్ 15 pens కాస్ట్ ఎంత అండి 1,225 రూపీస్ అంటండి. తర్వాత 8 books ప్లస్ 12 pens కాస్ట్ ఎంత అడిగారండి. యాక్చువల్ గా మీకు ఇందాక ప్రీవియస్ చెప్పినట్టే దీన్ని మొత్తాన్ని మనం ఒక ఐటమ్ కింద వేసుకుంటే మొత్తం 10 + 15 ఎంత అండి 25 ఐటమ్స్. 25 ఐటమ్స్ ఈక్వల్ టు 1,225 రూపీస్ అండి. ఇప్పుడు 8 + 12 ఎంత అండి 20 ఐటమ్స్. హౌ మచ్? ఇదే కదండి వాడు అడిగిన క్వశ్చన్. దీనికి ఎలా చేస్తామండి క్రాస్ మల్టిప్లై చేద్దాము. 20 × 1225 / 25 అండి. 5 టేబుల్ చూద్దామండి. 5 5s are 25, 5 2s are 10, 5 2s are 10, 5 4s are 20, 5 5s are 25 అండి. మళ్ళీ 5 టేబుల్ లో క్యాన్సిల్ అవుతుంది. 5 1s are 5, 5 4s are 20 అండి. దీనితో మల్టిప్లై చేద్దాము. 4 5s are 20, 4 4s are 16, 17 18 అండి. 4 2s are 8 + 1 9 అండి. 190 అండి. వెరీ షార్టెస్ట్ వే అండి. షార్టెస్ట్ మెథడ్. మనకి 8 books 12 pens యొక్క కాస్ట్ వచ్చేసరికి 980 రూపీస్ అండి. ఓకేనండి, మీరు వెంటనే ఇలాంటి షార్ట్ కట్ మెథడ్ ని గుర్తుంచుకోవాలండి. ఈ ప్రాసెస్ లోనే మీరు చేస్తే వెంటనే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఓకేనండి, నెక్స్ట్ సమ్ చూద్దామండి. ఈ సమ్ కూడా నెక్స్ట్ ప్రీవియస్ సమ్ లాంటిదే అండి. యాక్చువల్గా ఇక్కడ ఏమంటారు ద కాస్ట్ ఆఫ్ 6 rings and 8 bangles ఈజ్ 1,400 రూపీస్ అండి. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 15 rings and 20 bangles అడిగారండి. ఇప్పుడు ఇందా చెప్పినట్టు మీకు షార్టెస్ట్ వేయండి. 6 rings అండి. 6 rings ప్లస్ 8 bangles అండి. ఎంత అన్నారండి 1,400 రూపీస్ అండి. 1,400 రూపీస్. తర్వాత 15 rings ప్లస్ 20 bangles హౌ మచ్ అడిగాండి. దీనికి ఎలా చేద్దామండి టోటల్ గా మొత్తాన్ని తీసి ఐటమ్స్ మార్చుకున్నాం. 6 + 8 ఎంతండి 14
ఐటమ్స్ అండి 14 ఐటమ్స్ ఎంత అండి 1400 రూపీస్ అండి. 15 ప్లస్ 20 ఎంత అండి 35 ఐటమ్స్ అండి. ఎంత అని అడిగారండి. ఒకసారి దీనికి క్రాస్ మల్టిప్లై చేద్దామండి. 35 ఇంటూ 1400 బై 14 అండి. 1400 టైమ్స్ లో పోతుందండి. 35 ఇంటూ 100 ఎంతండి 3500 రూపీస్ అండి. అంటే 15 రింగ్స్ 20 బ్యాంగిల్స్ యొక్క కాస్ట్ 3500 రూపీస్ అండి. ఓకేనండి, ఇలా చేయాలండి. నెక్స్ట్ సమ్ చూద్దాము. ఓకేనండి, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. ఏ బ్యాగ్ కంటైన్స్, ఏ బ్యాగ్ ఉందంటండి, ఒక బ్యాగ్ ఉందంటండి. ఏ బ్యాగ్ కంటైన్స్ 1 రూపీ కాయిన్, 1 రూపీ కాయిన్, 50 పైసా కాయిన్, 50 పైసా కాయిన్, 25 పైసా కాయిన్ అండి. 25 పైసా కాయిన్ ఇన్ ద రేషియో 5:6:8. ఇప్పుడు ఒక బ్యాగ్ ఉందంటండి. ఆ బ్యాగ్ లో మొత్తం 1 రూపీ కాయిన్, 50 పైసా కాయిన్, 25 పైసా కాయిన్ ఉందంటండి. వాటి యొక్క రేషియో 5:6:8 రేషియోలో ఉందంటండి. ఇప్పుడు ఈ బ్యాగ్ ఇఫ్ టోటల్ అమౌంట్ ఈజ్ 210 రూపీస్ అండి. 210 రూపీస్ అండి. ఈ బ్యాగ్ లో మొత్తం ఎంత ఉన్నాయంటండి 210 రూపీస్ ఉన్నాయంటండి. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇన్ ద బ్యాగ్. ఈ బ్యాగ్ లో మొత్తంలో 1 రూపీ కాయిన్ ఎన్ని ఉన్నాయి, 50 పైసా కాయిన్ ఎన్ని ఉన్నాయి, 25 పైసా కాయిన్ ఎన్ని ఉన్నాయో కనుక్కోమన్నారండి. వీటి యొక్క రేషియో ఎన్ని ఇచ్చారండి 5:6:8 ఇచ్చారండి. అంటే 1 రూపీస్ కాయిన్, 50 పైసా కాయిన్, 25 పైసా కాయిన్ ఈ రేషియోలో ఉన్నాయంటండి. మనం ఏం చేద్దాము, ఇచ్చిన వాటిని అన్నింటిని మనం రూపీస్ లోకి కన్వర్ట్ చేద్దాము. రూపీస్ లో కన్వర్ట్ చేయాలంటే ఏంది 5 రూపీస్, 5 కాయిన్స్ ఉంటే ఏంటండి 5 రూపీసేగా. 5 6 కాయిన్స్ 50 పైసా ఉన్నాయంటండి. 6 50 పైసా కాయిన్స్ ఉన్నాయి. అంటే ఒక 1 రూపీకి 50 పైసెస్ ఎన్ని ఉంటాయండి 2 కదండి. ఇప్పుడు 6 ఉన్నాయి కాబట్టి ఎంత అవుతాయండి 3 రూపీస్ అండి. 3 రూపీస్. అలాగే నెక్స్ట్ చూడండి 8 25 పైసాస్ ఉన్నాయంటండి. 8 అంటే ఒక 425 కాయిన్స్ వచ్చి 1 రూపీ అండి. ఓకే కదండి. 25 పైసా కాయిన్స్ ఉంటే 1 రూపీకి అవుతుందండి. ఇప్పుడు ఇక్కడ 8 ఉన్నాయండి. 8 ఉంటే ఎంత అవుతుందండి 2 రూపీస్ కింద మారుతుందండి. ఓకేనండి. ఇప్పుడు టోటల్ బ్యాగ్ లో ఎంత ఉన్నాయండి 210 రూపీస్ అండి. ఇప్పుడు మొత్తం ఎంతండి 5x ప్లస్ 3x ప్లస్ 2x ఈక్వల్ టు 210 రూపీస్ అండి. దీని మొత్తం x వాల్యూ ఒకసారి కనుక్కుందామండి. 10x 5 ప్లస్ 3 8, 8 ప్లస్ 2 10x ఈక్వల్ టు 210 రూపీస్ అండి. x వాల్యూ ఎంతండి 210/10 అండి. 0 0 క్యాన్సిల్ అవుతుంది. x వాల్యూ ఎంతండి 21 అండి. ఈ 21 వాల్యూని x వాల్యూని ఇప్పుడు ఈ 21 ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దామండి. 5 21s, 5 1s are 5, 5 2s are 10 అండి. తర్వాత 3 ని 3 లో సబ్స్టిట్యూట్ చేద్దామండి. 3 1s are 3, 3 2s are 63 అండి. తర్వాత 2 లో చేద్దామండి. 2 21s అండి. 2 2s are 2 1s are 2, 2 2s are 4 అండి. టోటల్ యాడ్ చేస్తే ఎంతండి 5 ప్లస్ 3 8, 8 ప్లస్ 2 10, 6 ప్లస్ 4 10, 10 ప్లస్ 1 11, 1 ప్లస్ 2 220 కాయిన్స్ వచ్చాయి. కానీ వాడు అడిగిన క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇఫ్ టోటల్ అమౌంట్ ఈజ్ 210 రూపీస్ ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇన్ ద బ్యాగ్. ఈ బ్యాగ్ లో ఉన్న కాయిన్స్ మాత్రం అడిగారండి. ఈ బ్యాగ్ లో ఏంటండి 105 1 రూపీ కాయిన్, తర్వాత 63 రూపీస్ ఉన్నాయి. దాన్ని పైసల్లో కన్వర్ట్ చేయాలంటే 50 పైసల్లో కన్వర్ట్ చేయాలంటే ఎంత చేయాలండి ఇంటూ 2 తో మల్టిప్లై చేయాలి. 3 2s are 6, 6 2s are 12. ఇక్కడ 25 పైసా ఉన్నాయండి. 25 ఈ ఉన్న రూపీస్ ని 25 పైసల్లోకి మార్చాలంటే ఎంతండి ఇంటూ 4 అండి. 4 2s are 8, 4 4s are 16 అండి. ఇప్పుడు వాడు అడిగాయండి టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇన్ ద బ్యాగ్. 5 6 ఎంతండి 11, 11 ప్లస్ 8 ఎంతండి 19, 6 ప్లస్ 2 8, 8 ప్లస్ 1 9, 1 2 3 3 99
కాయిన్స్ ఇన్ ద బ్యాగ్. ఈ బ్యాగ్ మొత్తము 399 కాయిన్స్ ఉన్నాయండి. ఓకేనండి, మీకు అర్థమైందండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. ఓకేనండి, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. ది బ్యాగ్ కంటైన్స్ 1 రూపీ, 50 పైసా, 10 పైసా కాయిన్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:4, 3:4, 4:10. ఇఫ్ టోటల్ అమౌంట్ ఈజ్ 102 రూపీస్ అండి. ఒక బ్యాగ్ ఉందంటండి. ఆ బ్యాగ్ లో ఏంటండి 1 రూపీ కాయిన్, 50 పైసా కాయిన్, 10 పైసా కాయిన్స్ ఉన్నాయంటండి. ఈ టోటల్ అమౌంట్ ఎంత ఉన్నాయంటండి 102 రూపీస్ ఉన్నాయంటండి. ఇప్పుడు ఒకసారి వీటి యొక్క రేషియో చూద్దాము. 3:4:10 అండి. వీటి యొక్క రూపీస్ 50 పైసా, 10 పైసా అండి. వీటి మొత్తాన్ని మనం రూపీస్ లోకి కన్వర్ట్ చేద్దామండి. యాక్చువల్ గా 3 రూపీస్ కాబట్టి దీన్ని సేమ్ రాసుకున్నాను. ఇప్పుడు 1 రూపీ అవ్వాలంటే 50 పైసాస్ ఇక్కడ ఎన్ని ఉన్నాయండి 4 ఉన్నాయండి. ఒక 1 రూపీకి 250 కాయిన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ 4 ఉన్నాయండి. 4 ఉన్నాయి కాబట్టి నేను ఎంత రాసుకోవచ్చు 2 కింద కన్వర్ట్ చేసుకున్నాను 2 రూపీస్ కింద. అదే 10 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయండి 10 ఉన్నాయి. 10 పైసా కాయిన్స్ 10 అంటే 10 into 10 100 పైసాస్. 100 పైసాస్ అంటే ఎంత అండి 1 రూపీ కింద మనం మార్చుకోవచ్చు. కాబట్టి 1 రూపీ మొత్తం కలిపి ఎంత ఉన్నాయండి 102 రూపీస్ అండి. ఇప్పుడు 3x ప్లస్ 2x ప్లస్ x ఈక్వల్ టు 102 రూపీస్ అండి. x ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 2 5, 5 ప్లస్ 1 6, 102/6 అండి. 6 1s are 6, 4 మిగులుతుందండి. 6 7s are 42 అండి. x ఈజ్ ఈక్వల్ టు 17 అండి. ఈ 17 వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దామండి. 3 into 17, 3 7s are 21, 3 1s are 3, 4 5 51. తర్వాత 2 17 అండి. 17 2s are 34 అండి. తర్వాత x 17 అండి. ఇది మొత్తం కూర్చొని ఎంత వస్తుందండి 102. 7 ప్లస్ 8 12 అండి. 5 ప్లస్ 3 8, 8 9 10 అండి. 102 రూపీస్. కానీ వాడు అడిగింది ఇది కాదు కదండి. వాడు టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇన్ ద బ్యాగ్ లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయండి. ఇది ఎంతండి 51 రూపీస్ అండి. దీన్ని ఇది 50 పైసా అన్నారు. పైసాలోకి మార్చుకోవాలంటే ఎంతలోకి ఎంత ఇంటూ చేయాలండి ఇంటూ 2 తో మల్టిప్లై చేయాలండి. 4 2s are 8, 3 2s are 6 అండి. అది 10 పైసా కాయిన్స్ ఉన్నాయన్నారు. అంటే దీన్ని దేంతో మల్టిప్లై చేయాలండి 10 తో మల్టిప్లై చేయాలండి. అంటే 170 అండి. మొత్తం కాయిన్స్ ఎన్ని ఉన్నాయండి 8 ప్లస్ 1 9, 6 ప్లస్ 7 13, 13 ప్లస్ 5 18, 1 ప్లస్ 1 ఎంతండి 2 అండి. 289 289 కాయిన్స్ ఉన్నాయండి. మొత్తంగా టోటల్ బ్యాగ్ లో మొత్తం 289 కాయిన్స్ ఉన్నాయండి. ఓకే అండి, ఈ ప్రాబ్లం ని ఇలా సాల్వ్ చేయాలండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. ఓకేనండి, నెక్స్ట్ సమ్ చూద్దాము. ఈ సమ్ ఒకసారి ఏ మ్యాన్ హ్యావ్ సమ్ హెన్స్ అండ్ కౌస్ ఉన్నాయండి. ఒక అతని దగ్గర సమ్ హెన్స్ సమ్ కౌస్ ఉన్నాయంటండి. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ హెడ్ బి 36, హెడ్ ఎంత ఉన్నాయంటండి 36 ఉన్నాయంటండి. అండ్ ద నెంబర్ ఆఫ్ లెగ్స్ ఎంత ఉన్నాయండి 84 అండి. అంటే హెన్స్ కౌస్ యొక్క లెగ్స్ 84 ఉన్నాయండి. ద నెంబర్ ఆఫ్ హెన్స్ ఈజ్ ఈక్వల్ టు అన్నారండి. నెంబర్ ఆఫ్ హెన్స్ యొక్క కనుక్కోమన్నారు. ఎన్ని హెన్స్ ఉన్నాయో కనుక్కోమన్నారండి. ఒకసారి చూద్దాం ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేస్తాం అనేది. టోటల్ గా హెడ్స్ ఎంత ఉన్నాయండి అంటే హెన్స్ గాని ప్లస్ కౌస్ గాని వీటి యొక్క హెడ్ మొత్తం ఎన్ని ఉన్నాయండి. వీటి యొక్క హెడ్స్ 36 ఉన్నాయండి. మామూలుగా హెన్స్ ది ఎక్స్ అనుకున్నానండి, కౌస్ ది రాసుకున్నానండి 36 అండి. సి అంటే కౌస్ ది 36 మైనస్ ఎక్స్. 36 మైనస్ ఎక్స్ వాల్యూ వేస్తే కౌస్ యొక్క హెడ్స్ వస్తాయండి. కౌస్ ఎన్ని ఉన్నాయో వస్తాయండి. ఇప్పుడు మనము హెన్స్ కి ఎన్ని లెగ్స్ ఉంటాయండి యాక్చువల్ గా 2 లెగ్స్ ఉంటాయి. కౌస్ కి ఎన్ని లెగ్స్ ఉంటాయండి యాక్చువల్ గా 4 లెగ్స్ ఉంటాయి. కాబట్టి 2 into x రాసుకున్నానండి ప్లస్
4 ఎందుకు వేసుకున్నానంటే కౌస్ కి 4 లెగ్స్ కాబట్టి 4 వేసుకున్నాండి. 4 ఇంటూ 36 మైనస్ ఎక్స్ మొత్తం ఎంత ఉన్నాయండి లెగ్స్ 84 ఉన్నాయి కాబట్టి 84 రాసుకున్నానండి. ఈ మొత్తం అనేది 84 కి ఈక్వల్ కాబట్టి 84 లెగ్స్ ఉన్నాయి కాబట్టి 84 రాసుకున్నానండి. ఇప్పుడు 2x ఈక్వల్ టు 36 ఇంటూ 4 అండి. 4 6 24 అండి. 4 3 12 144 అండి. మైనస్ 4x ఈక్వల్ టు 84 అండి. 144 మైనస్ 84 ఈక్వల్ టు మైనస్ 4x ప్లస్ 2x ఈక్వల్ టు అదే ప్లస్ అయిపోతుంది ప్లస్ 2x. 144 84 ఎంత అవుతుందండి 60 అవుతుందండి. 2x x ఈక్వల్ టు 30 అండి. x వాల్యూ అంతా 30 అండి. అంటే హెన్స్ యొక్క లెగ్స్ ఎంత ఉన్నాయండి హెన్స్ యొక్క లెగ్స్ 36 అండి 30 అండి. తర్వాత కౌస్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దామండి. 36 మైనస్ 30 అండి. 36 మైనస్ 30 ఎంత అండి 6. కౌస్ యొక్క హెడ్లు 6 ఉన్నాయండి. హెన్స్ యొక్క హెడ్లు 30 అండి. ఇప్పుడు దీన్ని ఒకసారి చూద్దామండి. 6 ఇంటూ 4 అండి. 6 4 24 అండి. 30 ఇంటూ 2 లెగ్స్ కాబట్టి 60 అండి. 60 ప్లస్ 24 ఎంత అండి 84 అండి. ఓకేనండి. వాడు ఇచ్చిన ప్రకారం ద నెంబర్ ఆఫ్ లెగ్స్ 84 అండి. మనకు వచ్చిన ఆన్సర్ కూడా 84 అండి. మొత్తము వాడు ఏమన్నాడు హెన్స్ ఎంతమంది ఉన్నారండి అన్నాడు. హెన్స్ ఎంత ఉన్నాయండి 30 అండి. అంటే ఒక్కొక్క హెడ్ కి ఒక్కొక్క హెడ్ కాబట్టి టోటల్ గా 30 ఉందండి. ఓకేనండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ సమ్ చూడండి. 10 stools కాస్ట్ యాజ్ మచ్ యాజ్ 27 చైర్స్ అండి. 16 చైర్స్ కాస్ట్ యాజ్ మచ్ యాజ్ 5 tables. 9 tables కాస్ట్ యాజ్ మచ్ యాజ్ 5 benches అండి. ఇఫ్ 1 bench కాస్ట్ ఈజ్ 480 రూపీస్ అంటండి. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ స్టూల్ అడిగారండి. దీనికి ఎలా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా చేస్తాము 10 ఫస్ట్ వాడు ఇచ్చింది రాసుకుందామండి. 10 స్టూల్స్ ఎంత అండి కాస్ట్ 10 స్టూల్స్ కాస్ట్ ఎంత అండి 27 చైర్స్ అంటండి. తర్వాత 16 చైర్స్ కాస్ట్ ఎంత అంటండి 5 tables అంటండి. 5 tables. తర్వాత ఏంటండి 9 tables కాస్ట్ యాజ్ మచ్ యాజ్ 5 benches అంటండి. 5 benches అంటండి. ఇప్పుడు వీడేమడిగాడు 1 bench కాస్ట్ ఇచ్చేసాడు. 1 bench కాస్ట్ ఎంత ఇచ్చాడండి 480 రూపీస్ ఇచ్చేసాడండి. మామూలుగా జనరల్ గా ఎలా చేస్తారు ఇప్పుడు 1 bench కాస్ట్ 480 రూపీస్ అయితే 5 bench కాస్ట్ ఎంత అండి 5 bench కాస్ట్ హౌ మచ్. కానీ వాడు అడిగింది ఏంటండి స్టూల్ కాస్ట్ అడిగాడండి. అంటే మనం ఇక్కడ దాకా అడిగాడండి. అంటే ఇప్పుడు మనం ఎలా చేస్తామండి దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తాము. 5 ఇంటూ 480/1 అండి. 5 zeros 0 5 8 40 5 4 20 24 అండి. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఏమొచ్చింది 5 benches మాత్రమే వచ్చిందండి. 5 benches కాస్ట్ ఎంత అవుతుందండి 9 tables అవుతుందండి. అంటే 9 tables ది ఇప్పుడు 9 tables యొక్క కాస్ట్ 400 అండి. తర్వాత దీన్ని మళ్ళీ దీంతో చేయాలండి 5 tables తో చేయాలి. తర్వాత 6 chairs తో చేయాలి. తర్వాత 27 chairs తో చేయాలి. తర్వాత 10 stools తో చేయాలి. తర్వాత 10 stools ని మళ్ళీ వాడు ఈచ్ స్టూల్ యొక్క నెంబర్ అడిగాడండి. కాస్ట్ అడిగాడు. కాబట్టి మనం ఏం చేస్తాం ఇదంతా వెరీ వెరీ లెంతీ ప్రాసెస్ అండి. ఇదంతా మనం పక్కన పెట్టేసి మనం ఏం చేయాలండి యాక్చువల్ గా ఒక షార్ట్ కట్ ఉందండి. మీకు ఆ షార్ట్ కట్ చెప్తాను చూడండి. ఇది వెరీ లెంతీ ప్రాసెస్ అండి. ఒక షార్ట్ కట్ ఉంది. ఏం లేదండి ఈ షార్ట్ కట్ మనం వాడు ఇచ్చింది ఫస్ట్ రాసుకున్నాము. 10 stools 27 చైర్స్ అండి. 16 చైర్స్ వచ్చేసరికి
5 టేబుల్స్ అండి, సేమ్ వాడు ఇచ్చిందే రాసుకోవాలి. తర్వాత 9 టేబుల్స్ ఉన్నాయంటండి, 5 బెంచెస్ అంటండి వీటి కాస్ట్. తర్వాత 1 బెంచ్ కాస్ట్ ఇచ్చారండి, 1 బెంచ్ ఎంత ఇచ్చారండి, 480 రూపీస్ ది ఇచ్చారండి. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, వాడు ఎక్కడ దాకా అడిగాడు క్వశ్చన్, ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ స్టూల్ దాకా మనం క్వశ్చన్ అడిగారండి. అలా కాకుండా చైర్స్ దాకా అడిగితే అక్కడ దాకా ఇచ్చారండి. ఒకసారి స్టూల్స్ అడిగారు కాబట్టి ఇక్కడ దాకా చేద్దాము. 480 రూపీస్ ఇంటూ 5 బెంచెస్ ని 10 టేబుల్స్ తో కంపారిజన్ చేయాలి. అలాగా ప్రతి దాంతో కంపారిజన్ చేసుకుంటా ఉండాలి. 5/9 ఇంటూ 5/16 ఇంటూ 27/10 అండి. ఇది ఒక షార్ట్ కట్ మెథడ్ అండి. 9 1s are 9, 9 3s are 27 అండి. 16 1s are 16, 16 30s are అండి. 0 0 క్యాన్సిల్ అండి. 3 5s 15, 3 5s 15 అండి. 15 సార్ ఎంత అండి, 225 అండి. అంటే ఈ 10 వాడు అడిగింది స్టూల్ యొక్క ఈచ్ స్టూల్ యొక్క కాస్ట్, ఎంత అండి, 225 అండి. వాడు అడిగిన ప్రకారము ఒక షార్ట్ కట్ మెథడ్ అండి, ఇది షార్ట్ కట్ మెథడ్ అండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు ఎక్కడ దాకా అడిగాడు, స్టూల్స్ అడిగాడా, చైర్స్ అడిగాడా, చైర్స్ దాకా అడిగితే ఓన్లీ ఇక్కడ దాకా రాసుకోవాలండి. వాడు టేబుల్స్ అడిగితే టేబుల్స్ వరకే రాసుకోవాలండి. ఓకేనండి. నెక్స్ట్ సమ్ చూద్దాము. 6 stools cost as much as 12 chairs అండి. 4 chairs cost as much as 5 tables అండి. 8 tables cost as much as 5 benches అండి. If 1 bench cost is 96 rupees అండి, then the cost of each stool is సేమ్ ప్రీవియస్ అడిగిన క్వశ్చన్ ఇక్కడ కూడా అడిగారండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఇందాక షార్ట్ కట్ మెథడ్ చెప్పారండి. సేమ్ మనం కూడా అదే షార్ట్ కట్ మెథడ్ ఫాలో అవుదామండి. ఇందాక ఏం చెప్పాను, వాడు ఇచ్చినట్టు రాసుకుందాము. 6 స్టూల్స్ ఎంత అంటండి, 12 చైర్స్ అంటండి, 12 చైర్స్. తర్వాత 4 చైర్స్ ఎంత అంటండి, 5 టేబుల్స్ అంటండి, 5 టేబుల్స్. 8 tables cost 5 benches అంటండి, 5 benches అండి. 1 bench కాస్ట్ ఎంత అంటండి, 96 రూపీస్ అంటండి. ఇందాక మీకు చెప్పినట్టు షార్టెస్ట్ మెథడ్ ఏం చేశానండి, 96. వాడు ఏది అడిగారు, స్టూల్స్ అడిగాడు కాబట్టి స్టూల్స్ వరకు మనం తీసుకోవాలండి. 96 ఇంటూ 5/8 అండి, ఇంటూ 5/4 అండి, ఇంటూ 12/6 అండి. 12/6 వాడు స్టూల్స్ అడిగాడు కాబట్టి 12/6 వేసాడు. అలాగే చైర్స్ అడిగాడు అనుకోండి 5/4 వరకే వేయాలండి. వాడు టేబుల్స్ అడిగితే 5/8 వరకే వేయాలండి. వాడు ఏది అడిగాడో అంతవరకు మాత్రమే వేయాలండి. ఒకసారి క్యాన్సిలేషన్ చూద్దాము. 8 12s are 96, 4 3s are 12, 3 2s are 6, 2 6s are 12, 5 5s are 25, 25 6s are 150 అండి. టోటల్ గా వాడు అడిగిందండి ద కాస్ట్ ఆఫ్ ఈచ్ స్టూల్ కాస్ట్ 150 రూపీస్ అండి. ఓకేనండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు షార్ట్ కట్ మెథడ్ ఇదే అండి. ఓకే అండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. ఓకేనండి, ఈ ప్రాబ్లం చూద్దామండి. ఇఫ్ ఏ బాక్స్ కంటైనింగ్ 1 dozen mirrors has slipped and some mirrors broken, which of the following can be the ratio of broken mirrors and unbroken mirrors అండి. ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఇచ్చినప్పుడు త్రూ ఆప్షన్స్ ద్వారా వెళ్ళాలండి. యాక్చువల్ గా మనకి ఇచ్చిన ఏమి ఇచ్చారండి, 1 dozen మిర్రర్స్ ఇచ్చారండి. 1 dozen మిర్రర్స్ అంటే ఎంతండి, 12 అండి. యాక్చువల్ గా ఒక నెంబర్ ఉందనుకోండి,
ఆ నెంబర్ ని డివిజిబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా అంటే 2 పార్ట్స్ గా డివైడ్ అయిందండి. ఆ 2 పార్ట్స్ డివైడ్ అయింది అంటే బ్రోకెన్ మిర్రర్స్, అన్బ్రోకెన్ మిర్రర్స్. ఆ నెంబర్ డివిజిబుల్ కావాలంటే ఖచ్చితంగా ఈ 12 అనే నెంబర్ ని డివైడ్ చేయాలండి. ఈ వీటిలో ఏ ఆప్షన్ ద్వారా ఆ నెంబర్ డివైడ్ అవుతుందో ఒకసారి చూద్దాము. 4:1 అన్నారండి. 4 + 1 ఎంత? 5 అండి. 5 12 చేత డివైడ్ అవుతుందండి? డివైడ్ అవ్వదు. 3 + 2 అండి. 5 అండి. 5 డివైడ్ చేస్తుందా? డివైడ్ చేయదండి. తర్వాత 1:3 అండి. 1 + 3 4 అండి. 12/4. 4 అనేది 3 చేత 4 × 3 12 అండి. 4 అంటే ఆప్షన్ 1:3. ఇది ఖచ్చితంగా 1:3 అనేది దీన్ని డివిజిబుల్ చేస్తుంది కాబట్టి మన ఆన్సర్ 1:3 అండి. తర్వాత 5:2. 5 + 2 ఎంతండి? 7 అండి. 7 అనేది డివిజిబుల్ కాదు కాబట్టి మనం ఆన్సర్ 1:3 రేషియో తీసుకోవాలి. అంటే మనకి బ్రోకెన్ మిర్రర్స్, అన్బ్రోకెన్ మిర్రర్స్ 1:3 రేషియోలు ఉండాలని చెప్పాలండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇలా చేయాలండి. నెక్స్ట్ సమ్ చూద్దాము. ఓకే అండి, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం లాంటిదండి, కొంచెం తేడా అండి. ఇఫ్ ఎ బాక్స్ కంటైనింగ్ 1 dozen mirrors has slipped and some mirrors broken, which of the following cannot be the ratio of broken mirrors to unbroken mirrors? ఇప్పుడు మనకి ఒక నెంబర్ ఉందండి. అంటే మనకి నెంబర్ ఎంతండి? 1 dozen mirrors అన్నారండి. ఈ 1 dozen mirrors ని బ్రోకెన్ అయ్యండి, అన్బ్రోకెన్ అయ్యండి. వాటి యొక్క రేషియో అంటే ఇప్పుడు ఒక నెంబర్ తీసుకుంటే వాటి రేషియో ఖచ్చితంగా వాటికి డివిజిబుల్ అవ్వాలండి. కానీ ఇక్కడ ఏమన్నాడు? కెనాట్ బి ద రేషియో. ఇక్కడ ఉన్న వాటిల్లో ఏ రేషియోలో ఇది లేదు అన్నారండి. 2 + 3 ఎంతండి? 3 12 లో డివిజిబుల్ అవుతుందండి. సో ఈ నెంబర్ కాదండి. తర్వాత 3:4 అండి. 3 + 1 ఎంతండి? 4 అండి. 4 12 చేత డివిజిబుల్ అవుతుంది. ఇది కూడా కాదండి, కెనాట్ బి అన్నాడు కాబట్టి. తర్వాత 1:1 2 అండి. 2 12 చేత 2 అనేది డివిజిబుల్ అవుతుందండి. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ 2:3 అన్నారు. 2 + 3 ఎంతండి? 5. 5 డివిజిబుల్ కాబట్టి ఆప్షనల్ 4 అండి. ఇలాగ మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయాలండి. ఓకేనండి, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. ఓకేనండి, ఈ ప్రాబ్లం చూడండి. ఇఫ్ x:y = 3:5, ఫైండ్ ద రేషియో 10x + 3y 5x + 2y అండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలి? x:y = 3:5 అన్నారు. అంటే ఏంటి? x = 3 అండి బై y = 5 అండి. ఇప్పుడు మనం వాడిచ్చిన దాంట్లోకి సబ్స్టిట్యూట్ చేద్దాము. 10 × 3 + 3 × 5 బై 5 × x వాల్యూ ఎంతండి? 3 ప్లస్ 2 × ఇచ్చిన వాల్యూ ఎంతండి? y వాల్యూ 5 అండి. 10 3s are 30, 3 5s are 15, 5 3s are 15, 2 5s are 10 అండి. 30 ప్లస్ 15 ఎంతండి? 45, 15 ప్లస్ 10 ఎంతండి? 25, 5 9s are 45, 5 5s are 25 అండి. అంటే ఇప్పుడు వీటి యొక్క రేషియోలు ఎంత ఉన్నాయండి? 9:5 వీటి యొక్క రేషియోలు అండి. ఓకేనండి, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము.